కుమార్ పైన విచారణ వెంటనే జరిపించాలి. కుమార్ రాజా పైన విచారణ వెంటనే జరిపించాలి. కుమార్ రాజా పైన విచారణ వెంటనే రాజా చేస్తున్న ఆగడాలను అరికట్టాలి. కుమార్ రాజా చేస్తున్న ఆగడాలను అరికట్టాలి. కుమార్ రాజా చేస్తున్న ఆగడాలను కుమార్ రాజా అందించాలి. రాష్ట్ర వ్యాప్తంగా అందరి విద్యార్థులకు పాఠ్య పుస్తకాలను వెంటనే అందించాలి. రాష్ట్ర వ్యాప్తంగా అందరి విద్యార్థులకు పాఠ్య పుస్తకాలను అందరి విద్యార్థులకు పాఠ్యాంశ పుస్తకాలు అందించకపోవడా అందరి విద్యార్థులకు పాఠ్యాంశ పుస్తకాలు అందించకపోవడా ఆదుకోవాలి. అందరి విద్యార్థులను పాఠ్య పుస్తకాలను వెంటనే విచారణ కల్పించాలి. ఎంపీ కుమార్ రాజా వెంటనే డౌన్ డౌన్ ఎండి కుమార్ రాజా డౌన్ డౌన్ ఎండి కుమార్ రాజా ఎండి కుమార్ రాజా ఎండి కుమార్ రాజా చర్యలు తీసుకోవాలి. ఎండి కుమార్ రాజా పై వెంటనే డౌన్ డౌన్ కంప్యూటర్ ఆపరేటర్ హారిక డౌన్ డౌన్ కంప్యూటర్ ఆపరేటర్ హారిక డౌన్ డౌన్ పరిష్కరించాలి. అంద విద్యార్థుల సమస్యలను పరిష్కరించాలి. అంద విద్యార్థుల సమస్యలను పరిష్కారం. నా పేరు ఎస్కే మస్తాన్ షరీఫ్. అఖిల భారత విద్యార్థి సమాఖ్య ఏఐఎస్ఎఫ్ రాష్ట్ర సహాయ కార్యదర్శిగా పనిచేస్తా ఉన్నాను. ఈరోజు ఈ అంధ విద్యార్థులకు సంబంధించి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి అంధ విద్యార్థులందరూ కూడా అనేక సమస్యల్ని ఎదుర్కొంటా ఉన్నారు. అందులో ముఖ్యంగా 2017 సంవత్సరంలో కేంద్ర ప్రభుత్వము వీళ్ళ కోసంగాను 1,40,00,000 రూపాయలు శాంక్షన్ చేసింది. ఎందుకంటే వీళ్ళకి కావాల్సినటువంటి బ్రెయిన్ లిపిని ముద్రించుకోవాల్సినటువంటి మిషనరీని ఒక్కొక్క మిషన్ 70 లక్షలు విలువ చేసే మిషన్ని ఒక 2 మిషన్లని మన ఆంధ్ర రాష్ట్రానికి ఏర్పాటు చేస్తే ఆ ఏర్పాటు చేసిన ప్రభుత్వంలో అదే పద్ధతిలో చంద్రబాబు నాయుడు గారు ఈ యొక్క మిషన్లు పెట్టడానికి సపరేట్గా ఒక 5 లక్షల రూపాయలు కేటాయించి సపరేట్గా ఒక భవనాన్ని నిర్మించి అందులో ఆ మిషన్లు పెట్టి ముద్రణ ప్రారంభించమని చెప్పేసి ఇది చేస్తే తర్వాత వచ్చినటువంటి పరిస్థితుల్లో ఆ మిషన్లకి పని చెప్పకుండా ఆ యొక్క వర్క్ని పక్కన పెట్టి దాదాపు రాష్ట్ర వ్యాప్తంగా 10,000 మంది విద్యార్థులు వాళ్ళకి బ్రెయిన్లీ పుస్తకాలు అందించవలసి ఉంటే 2,000 మాత్రమే ముద్రిస్తూ ఉన్నారు. మిగతా విషయాలన్నీ కూడా ముద్రించకుండా వాళ్ళని ఇబ్బందికి గురి చేస్తూ ఉన్నారు. అదేవిధంగా మన రాష్ట్రంలో ముద్రించుకోవాల్సిన పుస్తకాలని పక్క రాష్ట్రం నుంచి కొనుక్కొని తీసుకొచ్చి మన విద్యార్థులకు ఇస్తున్న పరిస్థితి. కాబట్టి ఏవైతే కుమార్ రాజా గారు ఈ యొక్క వివిధ ప్రతిభావంతుల శాఖ ఎండి ఉన్నారో అతన్ని ముందు సస్పెండ్ చేసేసి అతనిపై ఒక సిట్టింగ్ జడ్జి చేత విచారణ జరిపించి ఆ యొక్క అంధ విద్యార్థుల పడిన ఆత్మఘోషను వాళ్ళ ఆవేదనను ఆక్రోషను ఒక్కసారి ఈ యొక్క కలెక్టర్ గారు స్పందించి వాళ్ళ మీద తక్షణమే విచారణ చేపట్టే పద్ధతుల్లో చర్యలు తీసుకోవాలని, లేకపోతే ఇది ఆరంభం మాత్రమే అని చెప్పేసి ఈ రాష్ట్ర ప్రభుత్వ అధికారులకి అఖిల భారత విద్యార్థి సమాఖ్య ఏఐఎస్ఎఫ్ తరఫున హెచ్చరికలు తెలియజేస్తా ఉన్నాము. భవిష్యత్తులో కానీ అంధ విద్యార్థుల పక్షాన కానీ మీరు మాట్లాడకపోతే రాబోయే రోజుల్లో ప్రజాప్రతినిధులు కానివ్వండి, మంత్రులు కానివ్వండి, మన దౌర్భాగ్యం ఇదే జిల్లా నుంచి మంత్రి గారు ఉన్నారు వివిధ ప్రతిభావంతులకు సంబంధించి, ఆయన కూడా స్పందించకపోవడం చాలా బాధాకరమైన విషయం. కాబట్టి మీ యొక్క ప్రజాప్రతినిధులారా ఆల్ ఇండియా స్టూడెంట్ ఫెడరేషన్ ఏఐఎస్ఎఫ్ ఒకటే హెచ్చరిస్తూ ఉంది, మీరు కానీ ఈ విద్యార్థుల సమస్యలు పరిష్కారం చేయకపోతే ఖచ్చితంగా మీ ఇళ్లైనా ముట్టడి చేస్తామని చెప్పేసి ఏఐఎస్ఎఫ్గా హెచ్చరికలు తెలియజేస్తూ సెలవు. నా పేరు ఎల్ రత్నరాజు. నేను విజువలీ ఛాలెంజ్డ్ యూత్ అసోసియేషన్ స్టేట్ ప్రెసిడెంట్ ఆంధ్రప్రదేశ్. అయితే ఈరోజు ఈ యొక్క నిరసన కార్యక్రమాన్ని చేపట్టడానికి గల ముఖ్య కారణం మా వికలాంగుల కార్పొరేషన్ ఎండి గారైనటువంటి కుమార్ రాజా గారు చేసేటువంటి అన్యాయాలు, ఆగడాలు, మరి పని నిర్లక్ష్యం వలన మేము ఈ రోడ్డు ఎక్కే పరిస్థితి వచ్చింది. మేము ఈయన పైన ఎటువంటి చర్యలు తీసుకోమన్నప్పటికీ కూడా, అన్ని ఆధారాలు అందించినప్పటికీ కూడా ఈనాడు మేము మా కొనసాగింపుగా రోడ్డు మీదకి వచ్చామంటే మరి ప్రస్తుతం ఉన్న మన వికలాంగుల మంత్రి గారైనటువంటి స్వామి గారు ఖచ్చితంగా ఆయన పైన యాక్షన్ తీసుకుంటారని ఒక ఆశాభావంతో మేము ముందుకు రావడం జరిగింది. అదేవిధంగా పాఠ్యాంశాలు అంటే మాకు
చదువుకునేటువంటి అందులు చదివేటువంటి పిల్లలు చదువుకునేటువంటి బుక్స్ మన బ్రైలీ ప్రెస్లో ప్రింట్ అవుతాయి. ఆ ప్రింట్ అయ్యే పుస్తకాలని ప్రతి సంవత్సరం కూడా అందించలేకుండా, సకాలంలో అందించకుండా వారి జీవితాలను నాశనం చేసేటువంటి పరిస్థితి. అంతేకాకుండా ముఖ్యంగా 2023 సంవత్సరం క్యాలెండర్ని రిలీజ్ చేసినప్పుడు అంబేద్కర్, డాక్టర్ బాబాసాహెబ్ బిఆర్ అంబేద్కర్ గారి పేరుని తప్పుగా ప్రచురించారు అని మేము ప్రచురించారు అని చెప్పి మేము అడిగినప్పుడు ఆ విషయం మీద పర్సనల్ గ్లెడ్జ్ పెట్టుకొని మమ్మల్ని అందరినీ కులాల పేర్లు ఎత్తి బూతులు తిడుతూ ఆయన ఇష్టం వచ్చినట్టు నా ఇష్టం వచ్చినట్టు చేసుకుంటానని వాళ్ళ స్టాఫ్ చేత, హారిక అనే ఆమె ఉంది, ఆమె చేత కూడా ఎలా పడితే అలా మాట్లాడించడం, మేము అడిగినందుకు మా మీద కేసులు బనాయించడం కూడా జరిగింది. అయితే మరి అప్పటి నుంచి మేము ఈయన పైన పోరాడుతూనే ఉన్నాము. అప్పటి నుంచి ఇప్పటికీ మాకు న్యాయం జరగకపోగా తీవ్ర అన్యాయమే జరిగింది. అక్కడ మధుసూదన్ అనే బ్లైండ్ అతను ప్రూఫ్ రీడర్గా పనిచేస్తుంటే అతన్ని నిర్దాక్షిణ్యంగా, అంటే వారి గురించి మరి అతను పర్సనల్ గొడవలు పెట్టుకొని హారికని ఆవిడ మరి అతను లోపాన్ని, అంధత్వాన్ని ఎత్తి దూషించినప్పుడు ఆమె ఈ మధుసూదన్ రావు అనే వ్యక్తి కేసు పెట్టినప్పుడు వాళ్ళని తిరిగి, అంటే మహిళనైనా నన్నే అతను అన్యాయంగా మాట్లాడాడనో, లేకుంటే నా అందాల గురించి మాట్లాడుతున్నాడు, పొగుడుతున్నాడు, ఎలా పడితే అలా మాట్లాడుతున్నాడు, అబ్యూజ్ చేస్తున్నాడు అని చెప్పి తిరిగి అతని మీదే కుమార్ రాజా కేసు బనాయించడం జరిగింది. అయితే ఇటువంటి కోకొల్లలు బ్రైలీ ప్రెస్లో ఎటువంటి కార్యక్రమాలు జరగకపోగా పక్క రాష్ట్రం వాళ్ళు మరి అంటే చెన్నైలోనే తీసుకుంటే తమిళనాడు గవర్నమెంట్ బ్రైలీ ప్రెస్కి సెంట్రల్ గవర్నమెంట్ నుంచి ఒక పేపర్ ప్రింట్ చేస్తే ₹2 ఫండ్ వస్తుంది. అంటే వాళ్ళు సంవత్సరానికి 30 లక్షల పేపర్లు ప్రింట్ చేసి 60 లక్షల ఆదాయాన్ని బ్రైలీ ప్రెస్కి గడిస్తే, మరి మన ఆంధ్రప్రదేశ్లో మాత్రం కేవలం 1.5 నుంచి 2 లక్షల పేపర్లే ప్రింట్ చేసి 3 లక్షల నుంచి 4 లక్షల వరకే వీళ్ళు ఆదాయం తీసుకురావడం జరిగింది. అంటే దీనికి కారణం ఏంటయ్యా అంటే అక్కడ డేటా ఎంట్రీ ఆపరేటర్ ఎవరైతే ఉన్నారో ఆమె వర్క్ చేయకపోవడం, మిగతా వాళ్ళ మీద ఆ నెపాన్ని నెట్టడం అలా జరుగుతూ ఉంది. అంతే. సరే, అది మేము అడిగితే అది మా ఆఫీసు పర్సనల్స్, మీరెవరు అడగడానికి అని కుమార్ రాజా ఎండి గారు అంటుంటే ఆయన మమ్మల్ని ఇష్టం వచ్చినట్టు మాట్లాడటం జరిగింది. అంతేకాకుండా ఈయన ఈ ప్రతిదానికి, చిన్నదానికి పెద్దానికి ఉద్యోగాలు తీసేసే కుమార్ రాజా గారు మరి ఇటీవల బ్రైలీ ప్రెస్లో ఉన్నటువంటి ప్రింట్ మిషన్ ఏదైతే ఉందో దాన్ని వాంటెడ్గా ఈ హారికాని ఆవిడ పుల్లలు పెట్టి, దాన్ని కట్టె పుల్లలు పెట్టి ఆ మిషన్ని చెడగొట్టినటువంటి పరిస్థితి. ఇటీవలే 1,20,000 మరి మా సొమ్ము పెట్టి బాగు చేయించినటువంటి పరిస్థితి. అంటే మా డిపార్ట్మెంటు తరఫున బాగు చేయించినటువంటి పరిస్థితి. కానీ ఆమె మీద ఎటువంటి యాక్షన్ తీసుకోవాలి. ఆమె మీద మరి ఎందుకు యాక్షన్ తీసుకోవట్లేదు ఏంటో పర్సనల్ ఇదిగా పోయి మరి ఆమె మీద మేము కంప్లైంట్ చేస్తే మా మీద తిరిగి కేసులు ఆమె చేత లేకపోతే ఈయన బనాయించడం జరుగుతుంది. వీటన్నిటికీ కూడా నిరసన వ్యక్తం చేస్తూ మేము ఈ రోడ్డు మీదకి రావడం జరిగింది. ఖచ్చితంగా కుమార్ రాజాని జాయింట్ కలెక్టర్ గారి ఆధ్వర్యంలో, గుంటూరు జాయింట్ కలెక్టర్ గారి ఆధ్వర్యంలో ఎంక్వైరీ చేసేంత వరకు కూడా మరి ఆ ఎంక్వైరీ చేస్తే ఖచ్చితంగా నిజాలు బయటకు వస్తాయి. ఆ నిజాలు బయటకు వచ్చిన తరుణంలో ఖచ్చితంగా ఆయన సస్పెండ్ అవ్వడమో మరి మా డిపార్ట్మెంట్ నుంచి తప్పుకోవడమో కూడా జరుగుతుంది. కాబట్టి ఆ ఎంక్వైరీకి మేము ఆదేశించమని అడుగుతున్నాం. బందెల నాసర్జీ ఏఐఎస్ఎఫ్ రాష్ట్ర ఉపాధ్యక్షులు. 2017 సంవత్సరంలో కేంద్ర ప్రభుత్వం అంధ విద్యార్థులకు లిపి పాఠ్యపుస్తకాలు ముద్రించాలనేటువంటి ఒక ఉద్దేశంతో దాదాపు ఒక మిషన్ 70 లక్షల రూపాయలు పెట్టి, ఏదైతే 2 మిషన్లు ₹1,40,00,000 వెచ్చించి 2 మిషన్లు కొనిస్తే, ఆనాడు ఆ మిషన్లకి బిల్డింగ్ పెట్టుకోవడం అవకాశం లేకపోతే ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు కలిసి ₹35 లక్షల వెచ్చించి బిల్డింగ్ కట్టి జరిగింది. ఈ కార్యాలయం గుంటూరు జిల్లాలో, గుంటూరు నగరంలో ఉన్నటువంటి బృందావన్ గార్డెన్స్ 4వ లైన్ నందు ఉంది. అంధ విద్యార్థులకి గత 5 సంవత్సరాలుగా పూర్తి స్థాయిలో పాఠ్యపుస్తకాలు ముద్రించడం లేదు. రాష్ట్ర వ్యాప్తంగా 10,000 మంది విద్యార్థులు ఉన్నారు. కేవలం 1,500, 2,000 పుస్తకాలు మాత్రం ముద్రించ జరుగుతూ ఉంది. అంధ విద్యార్థులు వెళ్ళి అక్కడ కంప్యూటర్ ఆపరేటర్ కానీ, అమ్మ మాకు పాఠ్యపుస్తకాలు రావడం చెప్పని అడిగితే, మీరు గుడ్డివారు, మీకెందుకు పుస్తకం అని చెప్పని అక్కడ హారికా గారు అవమానంగా మారడం జరిగింది. ఈరోజు హారికా గారు అంటే ఈ ఎండి కుమార్ రావు తందాన అంటూ ఉన్నారు ప్రతి పనికి. కాబట్టి ఏఐఎస్ఎఫ్గా మేము ఒకటే స్పష్టం చేస్తూ ఉన్నాం. 10 రోజుల క్రితం ఈ సొంత జిల్లా మంత్రి గారిని, డోలా గారిని కలిసి ఏఐఎస్ఎఫ్గా వెంటపడడం జరిగింది. అయ్యా వీరి సమస్యలు అనేకమైనటువంటి ఉన్నాయి, వారికి న్యాయం చేయమని చెప్పండి. న్యాయం చేస్తానని మాట ఇచ్చారు. కానీ 10 రోజుల నుంచి కనీసం దాంట్లో విచారం కూడా చేయలేదు. కాబట్టి ఎండి కుమార్ రాజా ఒక మరుగుదొడ్డి, ఒక గోడ కట్టించడానికి ₹25 లక్షల టెండర్లో దాదాపు ₹15 లక్షల దోచుకున్నాడు.
పూర్తి స్థాయిలో కనిపిస్తూ ఉంది. కాబట్టి ఏఐఎస్ఎఫ్ మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం, ఎండి కుమార్ రాజా అవినీతి అక్రమాలపై చర్యలు తీసుకోవాలని, అదేవిధంగా రాష్ట్ర వ్యాప్తంగా పాఠ్యపుస్తకం అందించాలని చెప్పని, లేదంటే చలో విజయవాడగా పిలిపిస్తామని హెచ్చరిక జారీ చేస్తూ ఉన్నాం.